ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. మరొక నూతనమైన మాసము యొక్క మొదటి దినములోనికి అడుగు పెట్టడానికి మన ఎడల తన కృపను చూపిన దేవునికి స్తుతిగణ మహిమలు చెల్లునుగాక. దినాలు ఎంత వేగంగా గడిచిపోతూ ఉన్నాయో మనమందరం గమనిస్తూనే ఉన్నాం. జనవరి మాసము నుండి గడిచినటువంటి 11 నెలలు దేవుడు తన ఉచితమైనటువంటి కృప ద్వారా మనకు సహాయము చేసి మరొక నూతనమైన మాసములోనికి ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో ఎంతో సంతోషాన్ని కలిగించేటటువంటి మాసము ఈ డిసెంబర్ మాసము. కేవలం క్రైస్తవులకు మటుకే కాదు, కానీ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషంగా గడిపేటటువంటి దినాలు ఏవైనా ఉన్నాయి అంటే అది కేవలం డిసెంబర్ మాసంలో ఉన్నటువంటి దినాలని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను. గడచిన 11 మాసములు దేవుడు సహాయము చేసి మరొక నూతనమైన మాసంలోనికి దేవుడు నడిపించి ఉన్నారు. డిసెంబర్ మాసం అనగానే మనందరికీ తెలుసు, పండగ వాతావరణం ఉంటుంది. పండగ కొందరికి మటుకే, కుటుంబ యజమానికి కాదండి. కుటుంబంలో పండగ అందరికి ఉంటుంది, కానీ కొందరికి కుటుంబంలో పండగ కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, పండగ అనగానే మునుపటి కన్నా అధికమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. బిడ్డలకి అవసరమైనటువంటి బట్టలు కొనాలి, ఇంటికి వైట్ వాష్ చేయాలి, డెకరేషన్ చేయాలి, ఎవరికైనా స్పాన్సర్ చేయాలి, ఆర్థిక అవసరతలు ఉంటాయి, కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. కొంతమంది వారికి వస్తున్నటువంటి ఆదాయానికి మించి ఖర్చు పెడుతూ ఉంటారు క్రిస్మస్ సమయంలో. ఈ క్రిస్మస్కి చేసినటువంటి అప్పు వచ్చే క్రిస్మస్ వరకు వడ్డీ కడుతూ ఉంటారు. అటువంటి కార్యాలు చేయొద్దండి. దేవుడు మీకు ఇచ్చిన దాంట్లో, మీరు కలిగి ఉన్న దాంట్లో మీకు అవసరమైన వాటిని కొనుక్కొని చక్కగా పండగని మీరు జరుపుకోవడం ద్వారా చాలా వరకు ఖర్చులను తగ్గించుకోగలరని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. మీలో 2 నిమిషాల సందేశం రెగ్యులర్గా వినేవారికి తెలుసు, మాసపు మొదటి దినం మటుకే కొద్దిసేపు ఎక్కువ వాక్యం ఉంటుంది తప్ప ప్రతిరోజు 2 నిమిషాలే ఉండేటట్లుగా ప్రయత్నం చేస్తున్నాం. కనుక దయచేసి మీరందరూ కూడా 2 నిమిషాల సందేశాన్ని అనుదినము ఆలకిస్తున్నారని నమ్ముతూ ఉన్నాను. ఒక 2-3 ప్రాముఖ్యమైన ప్రకటనలు చేసిన తర్వాత దేవుని వాక్యాన్ని అందించి మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను. డిసెంబర్ మాసంలో నేను చెబుతున్న మొదటి మాట, ఈ మాసమును గురించి మీరు కలత చెందవద్దు, భయపడవద్దు, ఆందోళన చెందవద్దండి. దేవుడు ఈ నెల మీ ప్రతి అవసరతను సంధించి మీరు అద్భుతముగా సంతోషముగా పండుగ జరుపుకోవడానికి దేవుడు సహాయం చేస్తారు అని దేవుని సేవకుడుగా మీకు తెలియజేస్తున్నాను. మరి మా పరిచరణ గురించి 2 మాటలు జ్ఞాపకం చేసి ముందుకు సాగాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటిగా ఈ పరిచర్య కొరకు మీరందరూ కూడా దయచేసి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రతిరోజు ఉదయకాల సమయంలో మీతో కలిసి జర్నీ చేస్తున్నాం, మీతో కలిసి మేము ప్రయాణం చేస్తున్నాం. కనుక మీ కుటుంబంలో మేము కూడా ఒక సభ్యులని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. మా కుటుంబంలో మీరందరూ కూడా సభ్యులని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. అనుదినము 2 నిమిషాల సందేశం చూస్తున్న వారి కొరకు విశేషంగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా అనుదిన ప్రార్థనలో మీరున్నారు. మా కుటుంబం కొరకు, మా పరిచర్య కొరకు మీరందరూ కూడా దయతో ప్రార్థన చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాను. మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, మొదటి మాట. రెండవ మాట, మీరు ఈ వీడియోస్ చూస్తున్న సమయంలో యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఉదయకాల సమయంలో సందేశానికి ఒక చిన్న లైక్ కొట్టారనుకోండి, అది చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలామంది చూస్తారు కానీ లైక్ కొట్టడానికి ఇబ్బంది పడతారు. ఎందుకు అంటే లైక్ కొడితే వీరు ఫేమస్ అయిపోతారేమో అని వారి భయం అన్నమాట. ఒక చిన్న లైక్ కొట్టండి, తద్వారా వీడియో చాలామందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, వారు కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. కనుక దయచేసి ఒక చిన్న లైక్ కొట్టండి, ఒక కామెంట్ రాయండి. చాలామంది కింద ప్రార్థన విజ్ఞాపనలు రాస్తూ ఉంటారు, వారందరి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ఎటువంటి ప్రార్థన విజ్ఞాపన ఉన్నా కూడా అక్కడ మీరు రాయండి, తెలియచేయండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాం. నేను అడగకుండానే మీలో చాలామంది ఈ వీడియోస్ని షేర్ చేస్తూ ఉన్నారు. వారందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. చాలామందికి ఫార్వర్డ్ చేస్తున్నారు, స్టేటస్లో ఉంచుతున్నారు. మిమ్మల్ని అందరిని బట్టి ప్రభుని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మీకో మాట చెప్పమంటారా? మీరు పంపిస్తున్నటువంటిది జీవము కలిగిన దేవుని యొక్క మాటలు, శరత్ గారి మాటలు కాదండి. దేవుని మాటల్ని మీరు షేర్ చేస్తూ ఉన్నారు. విన్నటువంటి వారు బలపరచబడతారు, ఆశీర్వదించబడతారు, వారు ధైర్యపరచబడతారని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. కనుక
తప్పకుండా షేర్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అనేక మంది నాకు కామెంట్స్ రాస్తూ ఉంటారు, నాకు రిప్లైలు ఇస్తూ ఉంటారు. ఈ సంవత్సరంలో ఎన్నో సాక్ష్యాలు వినడానికి దేవుడు సహాయం చేశాడు. సహకరిస్తున్నటువంటి అందరికీ కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మరొక ప్రాముఖ్యమైన ప్రకటన, ఈ పరిచర్య కొరకు మీ వంతు ఆర్థిక సహాయాన్ని అందించండి. ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబర్, మా యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఉంది. దయచేసి మీ వంతు ఆర్థికంగా సహాయం చేయండి. మీలో చాలామంది 100 రూపాయలు పంపిస్తున్నారు, 1000 రూపాయలు పంపిస్తూ ఉన్నారు. కొంతమంది వారి స్థాయికి మించి వారు సహాయం చేస్తున్నారు. స్నేహితులు, కుటుంబీకులు, కొంతమంది దేవుని బిడ్డలు సహాయం చేస్తున్నారు. వారందరిని బట్టి కూడా ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన, పుత్తూరు ప్రాంతంలో ఒక ప్రైవేట్ టవర్ని నిర్మించాలని ఆశపడుతూ ఉన్నాం. అందుకొరకు ఈ ల్యాండ్ను కొందాం అనుకుంటూ ఉన్నాం. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని మేము నమ్ముతూ ఉన్నాం. దేవుడు చేయగలడు, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కారణం ఏంటి అంటే, ఇప్పటికీ నేను ఎన్నో అద్భుతాలు నా జీవితంలో చూసి ఉన్నాను కనుక ఈ కార్యాన్ని కూడా దేవుడు చేయగలడని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రార్థన చేశాం, ప్రభువా ఇది నాకు, నా కుటుంబానికి కాదు, క్రైస్తవ సమాజం కొరకు నేను చేస్తున్నటువంటి కార్యం ప్రభువా. అనేకులు ఆదరించబడడానికి, అనేకులకి ప్రయోజనకరంగా ఉండేటటువంటి ఒక ప్రార్థనా మందిరమును కట్టాలనుకుంటున్నాం, ప్రార్థనా గోపురమును కట్టాలనుకుంటున్నాం ప్రభువా అని ప్రారంభించాం. కనుక దయచేసి ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని మీ వంతు సహకారాన్ని అందించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. నేను చెప్పగలను, ఆ ప్రార్థనా గోపురము ద్వారా అనేక మంది ఆదరించబడతారు, అనేక మంది దీవించబడతారు, అనేక మంది ఆశీర్వదించబడతారు అని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. కనుక దయచేసి మీ వంతు సహకారాన్ని అందించండి. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును మెండుగా దీవించునుగాక. ఈ ఉదయకాల సమయం కొరకు యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనము. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేర్ల నుండి అంకురము ఎదిగి ఫలించును. క్రిస్మస్ దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అంటే అర్థం ఏంటి అంటే, మొద్దు అనగా నరికి వేయబడినది, ఇక అభివృద్ధి సమృద్ధి లేనటువంటిది, మోడు బారిన జీవితం లాంటిది. పాత నిబంధన గ్రంథము, కొత్త నిబంధన గ్రంథం బైబిల్లో మనం చూస్తూ ఉండగా మధ్యలో ఒక పేపర్ ఖాళీగా ఉంటుంది. ఆ పేపర్ ఎందుకోసం పెట్టారు అండి అంటే, ఏమైనా రాసుకోవడానికి అంటుంటారు చాలామంది. అయితే మనం బైబిల్ చరిత్రను ఆలోచన చేస్తే, పాత నిబంధన గ్రంథమునకు కొత్త నిబంధన గ్రంథమునకు మధ్యలో 400 సంవత్సరాలని డార్క్ పీరియడ్ అంటారు, చీకటి దినములు అంటారు. ఆ 400 సంవత్సరాల్లో దేవుడు ఎవరితోనూ మాట్లాడలేదు, ఏ ప్రవక్తతోనూ మాట్లాడలేదు, ఏ సేవకునితోనూ మాట్లాడలేదు. కనుక దాన్ని డార్క్ పీరియడ్ అంటారు. 400 సంవత్సరాల తర్వాత దేవుడు యోహాను ద్వారా తిరిగి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడడం ప్రారంభించాడు. అరణ్యంలో వినబడుచున్న ఒకని కేక అని బైబిల్లో రాయబడి ఉన్నది. గమనించండి ప్రియులరా, యేసు ప్రభు వెళుతూ ఉండగా ఆ బత్తిమయి అనే గుడ్డివాడు గట్టిగా ఏమని పిలుస్తాడు అంటే, దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణింపుము. ఈ యెషయి అనగా ఎవరు అంటే, ఇక్కడ దావీదు యొక్క తండ్రి. మనము మత్తయి సువార్త 1వ అధ్యాయంలో గమనించినట్లయితే, యేసు ప్రభు వారి యొక్క ఆ వంశావళి మొత్తం కూడా 14 తరములు అక్కడ రాయబడి ఉంటుంది. దావీదు కుమారుడు యెషయి, దావీదు నుండి ఈ లోకమును రక్షించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద జన్మించారని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకి రూఢిగా తెలియజేస్తూ ఉంది. ఈ క్రిస్మస్ దినాల్లో ఈ మొదటి రోజు నేను మీకు చెప్తున్న మాట, నీ జీవితము ఒకవేళ అంతమైపోతుంది అని నువ్వు అనుకుంటూ ఉంటే, ఆశీర్వాదాలు చూడకుండా మీరుంటే, ఓటమి గుండా మీరు వెళుతూ ఉంటే, మోడుబారిన జీవితాన్ని మీరు కలిగి ఉంటే, మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి. డిసెంబర్ మాసానికి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? దేవుడు భూమి మీదకి అడుగుపెట్టినటువంటి మాసం ఇది. పాపములో, శాపములో బంధించబడినటువంటి వారిని విడిపించడానికి, వారిని ఆదరించడానికి, వారిని లేవనెత్తడానికి భూమి మీదకి వచ్చినటువంటి శుభదినములే డిసెంబర్ మాసం అండి. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టునో, వాని వేర్ల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఈ వాగ్దానాన్ని క్లైమ్ చేయండి ఈరోజు ఉదయకాల సమయంలో. ప్రభువా, నా జీవితాన్ని ఆశీర్వదించండి, నా బిడ్డలను ఆశీర్వదించండి, నా కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఏదైతే జరగదు అనుకుంటున్నానో, ఏదైతే ఆగిపోయింది అనుకుంటున్నానో, ఆ కార్యంలో నాకు సహాయం చేయండి ప్రభు అని మీరు అడగగలిగితే, దేవుడు మీ ప్రతి కోరికని దేవుడు ఆలకించి, దేవుడు అంగీకరించి, దేవుడు తిరిగి మీ కోరికలన్నిటినీ చిగురింపజేయునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా,
ఈ జీవము కలిగిన మాటలు వినడం కొరకు మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశం కొరకై మీకు వందనాలు. ఈ దినం మాతోను, ఈ మాసము మా అందరితో ప్రభువా మీ సన్నిధి, మీ కాపుదలను తోడుగా ఉంచి మా ప్రతి అవసరతను సంధించి ఆయుష్ను, ఆరోగ్యాన్ని దయచేసి కుటుంబంలో ప్రభువా కొరతలన్నింటినీ తొలగించి ప్రభువా ఈ మాసం అంతా కూడా ప్రభువా నీ చల్లని నీడలో ప్రభువా మమ్మల్ని భద్రపరిచి కాపాడి నడిపించి సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.